వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ బాగున్నారా అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ వల్లనే నేనైతే ముందుకు వెళ్ళగలుగుతున్నానండి. ఇలానే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకువెళ్ళాలని మీ అందరినీ కోరుకుంటున్నానండి. ఇవాళ అయితే మొక్కజొన్న గారెలు అయితే చేసేద్దామా అండి. మరి చాలా బాగుంటాయండి, తీయ తీయగా కారం కారంగా భలే ఉంటాయండి. మరి ఎలా చేయాలో చూసేద్దామా అండి. ముందుగా 4 మొక్కజొన్న కంకులు అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మంచిగా ఒలుచుకోవాలి. ఒలుచుకొని ఒక బౌల్లో అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత నీట్గా వాటర్తో అయితే వాష్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోండి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ అయితే జీలకర్ర అయితే వేసుకోవాలండి. ముందుగానే నేను తీసి పెట్టుకున్న తొడిమలు తీసి పెట్టుకున్న ఎండుమిర్చి అయితే వేస్తున్నానండి, ఒక 10 గల. 3 స్పూన్స్ అయితే ధనియాలు అయితే వేసుకోవాలండి. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారండి, అంత బాగుంటాయండి. రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. 3 స్పూన్స్ అయితే షుగర్ అయితే వేసుకోవాలండి. ఒక పిరిగడు కరివేపాకు అయితే తీసుకొని నీట్గా వాష్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి. కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను నేను. కర్రీస్లో వేస్తే పిల్లలు అయితే తీసేస్తారు కదండి, అందుకని మిక్సీ జార్లో వేస్తే తినేస్తారు కదా, అందుకని వేస్తున్నాను ఎక్కువగానే. కొంచెం హెల్త్కి కూడా మంచిది కదండి ఇది. ఇలా అన్నీ మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత ఒక 4-5 అయితే లవంగాలు అయితే వేసుకోవాలండి. ఫ్లేవర్ బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటాయండి. మనకు తింటుంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయండి, బాగుంటాయి. అందుకని లవంగాలు వేస్తున్నాను. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మనమైతే గ్రైండ్ అయితే చేసుకోవాలండి. మార్నింగ్ టిఫిన్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ ఎలా అయినా చేసుకోవచ్చండి. ఇవైతే చాలా బాగుంటాయి. గ్రైండ్ అయితే చేస్తున్నానండి. మరీ బరకగా చేసుకోవద్దు, మరీ లూజ్గా అయితే చేసుకోవద్దండి, మీడియంగా అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్నామండి. మిక్సింగ్ బౌల్లో తీసుకొని ఒక 5 స్పూన్స్ అయితే బియ్యం పిండి అయితే వేసుకోవాలండి. ఒక 4 స్పూన్స్ అయితే శనగపిండి అయితే వేసుకోవాలి. పెద్ద సైజు ఆనియన్ అయితే ముందుగానే చాప్ చేసి పెట్టుకున్నానండి నేను, అది కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. అన్నీ మంచిగా కలుపుకోవాలండి. అన్నీ వేసుకున్న తర్వాత పొడిపిండి వేసాం కదండి, ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలండి. అంత పిండి అంతా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి అయితే మొత్తం మంచిగా కలుపుకున్నామండి మేము, చూడండి. ఆ తర్వాత చిన్న చిన్న ఉండలు అయితే తీసుకోవాలండి. చిన్న చిన్న ఉండలు తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ ఉంటే దాని మీద కొంచెం ఆయిల్ రాసి ఆ తర్వాత ఇలా గారెల్లా అయితే ఒత్తుకోవాలండి. చూడండి, ఇలా గారెల్లా అయితే చేసుకోవాలి. నేను ముందుగానే ఆయిల్ అయితే హీట్ చేసి పెట్టానండి, దాంట్లో ఈ గారెలు అయితే వేసేద్దామండి. హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దండి, లో ఫ్లేమ్లో కూడా పెట్టొద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మనకి క్రిస్పీగా పైన క్రిస్పీగా అయితే కనిపిస్తుంది కానీ లోపలంతా పచ్చిగా ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే చేసుకోవాలండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గారెలు అయితే రెడీ అయిపోయాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.